హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ రేషియో. అసలు రేషియో అంటే ఏంటి? రేషియో బేసికల్లీ కంపారిజన్ ఆఫ్ క్వాంటిటీస్. ఒక టూ క్వాంటిటీస్ తీసుకుంటే వాటి మధ్యన ఉన్న కంపారిజన్ని మనం రేషియో అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టూ బ్రదర్స్ ఉన్నారు, అన్నయ్య తమ్ముడు. ప్రతిరోజు ఇంటికి ఒక బకెట్ నిండా వాటర్ని తీసుకుని వెళ్ళాలి. ఎక్కడి నుంచి? ఒక కాలువ దగ్గర నుంచి ఇంటికి. అన్నయ్య ఏమో 4 బకెట్స్ ఆఫ్ వాటర్ తీసుకుని వెళ్తుంటే తమ్ముడు 2 బకెట్స్ ఆఫ్ వాటర్ని ఇంటికి తీసుకెళ్తున్నాడు. సో డే 2 కూడా 4 బకెట్స్ ఆఫ్ వాటర్ అన్నయ్య తీసుకెళ్తే 2 బకెట్స్ తమ్ముడు తీసుకెళ్తున్నాడు. సో ఇక్కడ మనం క్వాంటిటీస్, అన్నయ్య 4 బకెట్స్ ఆఫ్ వాటర్, తమ్ముడు 2 బకెట్స్ ఆఫ్ వాటర్. 4 డేస్కి 16 బకెట్స్ ఆఫ్ వాటర్ని ఇంటికి తీసుకుని వెళ్ళాడు అన్నయ్య. సో తమ్ముడేమో 8 బకెట్స్ ఆఫ్ వాటర్ని 4 డేస్కి, అంటే 4 డేస్ ఎడిషన్ చేస్తే 8 బకెట్స్ ఆఫ్ వాటర్ని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేద్దాం. 16/8 ఎంత? 16/8ని మనం సింప్లిఫై చేయగా వచ్చింది 2:1. సో 1 8 0 8, 1 8 0 8, 2 8 0 16. సో 2/1. సో ఇదే విధంగా మనం ఒక 10 డేస్ మనం తీసుకుంటే, అంటే 10 డేస్, అన్నయ్య ఏమో 10 × 4 40, తమ్ముడేమో 10 × 2 20. సో 40/20 మనం చేసిన సేమ్ వస్తుంది చూడండి ఆన్సర్. సో 2/1, దీన్నే మనం 2:1 అని చెప్పచ్చు. అంటే తమ్ముడు ఒక బకెట్ తీసుకుని వస్తే అన్నయ్య 2 బకెట్స్, అలాగే తమ్ముడు 2 తీసుకుని వస్తే అన్నయ్య 4 బకెట్స్ తీసుకుని వచ్చినట్లు. ఇది రేషియో. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్స్ అండ్ సమ్స్ కూడా మనం చూద్దాం. దానికి ముందు ఒక చిన్న నోట్. అవి ఏంటంటే, ఈ రేషియోలో యూనిట్స్ అనేది సేమ్ ఉండాలి. మనం ఏం తీసుకున్నా సరే దాని యొక్క యూనిట్స్ మస్ట్ బి సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెక్టాంగిల్ తీసుకుంటే దాని హైట్ 3 సెంటీమీటర్స్, లెంత్ 18 mm. దీని యొక్క రేషియో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఏంటి, యూనిట్ అనేది ఎంఎంలో ఉంది లెంత్కి, ఇక్కడ హైట్కి యూనిట్ అనేది లెంత్కి 18 mm, లెంత్ యొక్క యూనిట్స్ ఎంఎంలో ఉంది. సో హైట్ యొక్క యూనిట్స్ 3 సెంటీమీటర్స్లో ఉంది. రెండు సేమ్ ఉండాలి. అయితే 2 సెంటీమీటర్స్లో ఉండాలి, లేదంటే ఎంఎంలో ఉండాలి. సో మనం ఇప్పుడు ఎంఎంస్లోకి మారుద్దాం. 1 సెంటీమీటర్ = 10 mm. సో 3 × 10 = 30. 3 × 10 = 30 mm. ఇప్పుడు మనం రేషియో చేద్దాం, దీన్ని కంపేర్ చేద్దాం. ఓకే, ఫైవ్ 6 30, 3 6 18. సో 3/5. దీన్ని ఇంకా మనం సింప్లిఫికేషన్ చేయలేం కాబట్టి దీన్ని 3:5 కింద మనం తీసుకోవచ్చు. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 20 minutes to 1 hour? సో ఇక్కడ టైం యూనిట్ అనేది టైంలో మినిట్స్, హవర్స్, సెకండ్స్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 20 minutes అండ్ 1 hour. యూనిట్స్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి. సో ఇక్కడ 1 hour అయినా ఉండాలి, లేదంటే
మినిట్స్లో అయినా ఉండాలి. ఇప్పుడు మనం 1 అవర్ని మినిట్స్లోకే మనం చేంజ్ చేద్దాం. 1 అవర్ అంటే ఎంత? 60 మినిట్స్. సో ఇక్కడ మనం 20 మినిట్స్ బై 60 మినిట్స్ ఇలా చేస్తే మన సింప్లిఫికేషన్ చేయగా 1/3 వస్తుంది. ఎందుకంటే 120 320s are 60. సో దీని యొక్క రేషియో 1:3. ఇప్పుడు చూడండి, సింప్లిఫైయింగ్ ఏ రేషియో. మనం రేషియోని ఇక్కడ ఇచ్చిన 3 సమ్స్లో మనం వీటిని, ఈ రేషియోస్ని మనం సింప్లిఫై చేయాలి. ఫస్ట్ది ఏ, 4/6 రేషియో 7/9. 4/6 = 7/9. దీన్ని మనం కంపేర్ చేసి మనం సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ మనం సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ 6కి అండ్ 9కి ఎల్సిఎం అనేది మనం చేయాలి. ఇప్పుడు 3 తీసుకుంటే 3 3s are 9, 2 3s are 6. సో ఇది ఇంకా సింప్లిఫై అవుతుందా అంటే లేదు, దీన్నే కో ప్రైమ్స్ అని అంటారు. 3 × 2 × 3, 3 2s are 6, 6 3s are 18. సో 4/6 × 18 = 7/9 × 18. 18 అనేది 6లో ఎన్నిసార్లు పోతుందంటే 3 times. అలాగే 9 అనేది 18 అంటే 2 times. సో 4 3s are 12 = 7 2s are 14. మన ఏ యొక్క అంటే 4/6 = 7/9ని మనం సింప్లిఫై చేయగా 12:14 అనేది ఆన్సర్ మనకు వచ్చింది. నెక్స్ట్, సో ఇది చూడండి, 3 1/2 = 4 1/3. ఇక్కడ ఏమీ లేదంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్టు, అంటే 3 + 1/2 = 4 + 1/3. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని 3 × 2, 3 2s are 6, 6 + 1 7, 7/2 = 4 3s are 12, 12 + 1 13, 13/3. ఇక్కడ డినామినేటర్లో 2 వేరువేరుగా ఉన్నాయి, అంటే 2 ఇక్కడేమో 3 ఉంది కాబట్టి మనం ఎల్సిఎం కడితే మనకు వచ్చే ఆన్సర్ 6. 7/2 × 6 = 13/3 × 6. సో ఇక్కడ 3 times, ఇక్కడ 2 times. 7 3s are 21, 13 2s are 26. ఇది సింప్లిఫికేషన్, దీన్నే రేషియో అని అంటారు. ఇప్పుడు డెసిమల్లో మనం రేషియో అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, 0.026 = 0.039 అని ఉంది. ఇప్పుడు మన డెసిమల్ పక్కన 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 0 డెసిమల్ పాయింట్ తర్వాత 0, ఇక్కడ కూడా సేమ్ 0.0. సో వీటిని మనం క్యాన్సిల్ చేయొచ్చు. 26 = 39. ఇదే దీని యొక్క ఆన్సర్. ఇప్పుడు ఒక సమ్ చూద్దాం. A goldsmith mixes gold and copper in the ratio 5:8. Another goldsmith mixes these in the ratio 7:2. Which quality is better? అంటే గోల్డ్ అండ్ కాపర్ని 5:8 రేషియోలో ఒక గోల్డ్ స్మిత్ అనేవాడు మిక్స్ చేస్తుంటే
మరొక గోల్డ్ స్మిత్ 7:2 రేషియోలో గోల్డ్ అండ్ కాపర్ని మిక్స్ చేస్తున్నారు. విచ్ క్వాలిటీ ఈజ్ బెటర్? అంటే మనం క్వాంటిటీస్ని మనం కంపేర్ చేస్తున్నాం. రేషియో అంటేనే క్వాంటిటీస్ని మనం కంపేర్ చేయటం. ఇప్పుడు మనం క్వాలిటీని కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 5:8 అంటే రేషియోలో ఉంది కాబట్టి దీన్ని ఎలా మార్చొచ్చు అంటే 5/8. సేమ్ అదేవిధంగా 7:2ని 7/2. సో 5:5/8:7/2. దీన్ని మనం కంపేర్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు ఎలా కంపేర్ చేయాలో. సో అదే ప్రొసీజర్, సేమ్ ప్రొసీజర్. డినామినేటర్ వేరుగా ఉంది కాబట్టి 8 and 2కి మనం ఎల్సిఎం చేద్దాం. 2 తీసుకుంటే ఇక్కడ 4 and 1, మళ్ళీ 2 తీసుకుంటే ఇక్కడ 2. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 1. 2 2s are 4, 4 2s are 8. సో 5/8 into 8 is to 7/2 into 8. దీంట్లో 1 time, దీంట్లో 4 times. 5 1s are 5, 7 4s are 28. 5:28. ఎవరి క్వాలిటీ బెటర్? సో ఇది గోల్డ్ స్మిత్ 1ది. అంటే 5:8 రేషియోలో కలిపిన గోల్డ్ అండ్ కాపర్ యొక్క గోల్డ్ స్మిత్ యొక్క రేషియో మనం కట్టగా ఆయన యొక్క క్వాలిటీ 5 అని వస్తే ఇది గోల్డ్ స్మిత్ 28. విచ్ వన్ ఈజ్ బెటర్? సెకండ్ వన్. Divide 5,600 rupees between Neeraj and Arun in the ratio 3:5. ఇప్పుడు మనకి మనీ అనేది 5,600 అనేది మనీ ఉంది. ఈ మనీ ఇద్దరికి పంచాలి. అది ఎంత? 3:5. నీరజ్కి ఏమో 3 times ఇస్తే అరుణ్కి 5 times ఇవ్వాలి. అంటే 3:5 రేషియోలో మనం ఈ యొక్క మనీని మనం పంచాలి. దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలంటే ఇప్పుడు 3 + 5 8. ఈ 8 రూపీస్లో నీరజ్కేమో 3 రూపీస్ ఇవ్వాలి, అరుణ్కేమో 5 రూపీస్ ఇవ్వాలి. 8 రూపీస్ తీసుకుంటే నీరజ్కి 3, అరుణ్కి 5. ఇప్పుడు 5,600లో నీరజ్కి అరుణ్కి మనం డివైడ్ చేసి వాళ్ళకి రేషియో ప్రకారంగా ఇవ్వాలి. ఇప్పుడు సమ్ చూద్దాం. సొల్యూషన్: నీరజ్ షేర్ 3/8 of the amount to be distributed (3/8 into 5,600). So 8 1 times, 56 7 times equals to 7 into 300. Okay, so 7 3s are 21. సో ఇది నీరజ్కి మనం 5,600 నుంచి 2,100 నీరజ్కి ఇచ్చేసాం.
సో ఇంకా అరుణ్కి ఎంత ఇవ్వాలి? 5600 మైనస్ 2100 మనం చేస్తే వచ్చే అమౌంట్ అరుణ్కి ఇచ్చేయచ్చు. అలా కాకుండా ఇలా ఇదే ప్రొసీజర్లో మనం చేస్తే 5/8 ఇంటూ 5600 మనం చేస్తే 5 ఇంటూ 700 3500. గాట్ ఇట్? సేమ్ ప్రొసీజర్లో ఇంకొక సమ్ చూద్దాం. 2 numbers are in the ratio 5:6. If the sum of the numbers is 132, find the numbers. ఒక 2 numbers మనం ఎడిషన్ చేస్తే 132 వచ్చింది. అంటే సమ్ మనం కలిపితే 132 వచ్చింది. దాని యొక్క రేషియో ఎంత? 5:6. ఇప్పుడు ఆ 2 numbers ఏంటో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూద్దాం. సేమ్ ప్రొసీజర్. 5 + 6 = 11. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 5/11 అంటే మన సింపుల్గా నేను చెప్తున్నాను, మీరు దాన్ని ఇంకా బాగా అర్థం కావాలని చెప్పి టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా చెప్తున్నాను. 5/11 ఇంటూ 132 అంటే సేమ్ మనం ఎందాక ఎలా అయితే చేసామో అదే ప్రొసీజర్. ఇది ఎలా వచ్చిందని 12 11s are 132. సో 5 ఇంటూ 12 60. ఇది ఫస్ట్ నెంబర్. అది ఫస్ట్ నెంబర్ అయితే సెకండ్ నెంబర్ వచ్చి 6/11 ఇంటూ 132 సేమ్ 12. 6 ఇంటూ 12 72. ఇవే మనల్ని క్వశ్చన్లో అడిగిన ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్స్. 60 + 72 = 132. ఓకే. ఒకసారి సమ్ చూద్దాం. ఫైండ్ ది రేషియో ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ పెన్సిల్ టు దట్ ఆఫ్ బాల్ పెన్. If pencils cost 50 per score and ball pens cost 96 per dozen. ఒకసారి మళ్ళీ అర్థమయ్యేలా మళ్ళీ చదువుతాను. ఫైండ్ ది రేషియో ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ పెన్సిల్ టు దట్ ఆఫ్ బాల్ పెన్. ఇప్పుడు రేషియో కనుక్కోమంటున్నాడు. దేనికి? పెన్సిల్స్ యొక్క ప్రైస్కి అండ్ బాల్ పెన్స్ యొక్క ప్రైస్కి. ఇఫ్ పెన్సిల్స్ కాస్ట్ 50 per score అండ్ బాల్ పెన్స్ కాస్ట్ 96 per dozen. ఇటు స్కోర్స్లోను అండ్ డజన్స్లోనే ఇచ్చాడు, కానీ రేట్ మాత్రం ఇచ్చారు చూడండి. పెన్సిల్ యొక్క కాస్ట్ 50 అయితే పెన్స్ యొక్క కాస్ట్ 96. మన రేషియోలో మనం నేర్చుకున్న ఫస్ట్ రూల్ ఏంటంటే ఒక యూనిట్లోకి మార్చాలి దేనైనా సరే. సో మనం ఫస్ట్ కంపేర్ చేయకముందు మనం పెన్సిల్ యొక్క కాస్ట్ అండ్ పెన్స్ యొక్క అంటే ఒక పెన్ యొక్క కాస్ట్ ఒక పెన్సిల్ యొక్క కాస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ట్ ఆఫ్ 20 పెన్సిల్స్. ఇక 20 పెన్సిల్స్ అని ఎందుకన్నానంటే 1 score = 20. సో 1 score = 20 కాబట్టి ఇక్కడ చూడండి, పెన్సిల్స్ కాస్ట్ 50 per score అన్నాడు. అంటే 20 పెన్సిల్స్ మాట. స్కోర్ అంటే 20 కాబట్టి 20 పెన్సిల్స్ 50. ఇప్పుడు 1 పెన్సిల్ యొక్క కాస్ట్ ఎంతో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 పెన్సిల్ యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 50 రూపీస్ బై 20 పెన్సిల్స్. మన యొక్క కాస్ట్ డివైడెడ్ బై ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయో అన్ని పెన్సిల్స్ మనం వేస్తే ఒక పెన్సిల్ యొక్క కాస్ట్ ఎంత అంటే 5/2.
ఓకే, 0 ఉంది కదా, 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 5/2. ఒక్క పెన్సిల్ యొక్క కాస్ట్ 5/2. సేమ్ ఇలాగే పెన్స్ యొక్క కాస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, డజన్ అంటే 12. ఇక్కడ మనకేంటి, కాస్ట్ ఆఫ్ 1 బాల్ పెన్ అంటే కాస్ట్ ఆఫ్ 1 బాల్ పెన్ 96 per డజన్ అని అన్నాడు. సో 96 రూపీస్ బై 12. ఓకే, 8 12 96 కాబట్టి ఇక్కడ ఒక్క బాల్ పెన్ యొక్క కాస్ట్ ఎంత, 8. సో ఇప్పుడు మనం ఈ రెండాటికి రేషియో ఎంతంటే 5/2:8. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 5:16. 5 2s 16, 8 2s 16 కాబట్టి ఇక్కడ 16 వేయచ్చు. 5:16. దీని యొక్క ఆన్సర్ 16. 5:16. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా మీకు సమ్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్స్లో రాయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో మీరు నన్ను అడగచ్చు. ఇలాంటి మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రతి టాపిక్కి నేను చెప్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.